న్యూస్ కు స్వాగతం. ఉపాధ్యక్షులు జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో సామాజిక ప్రజా పెన్షన్లు పంపిణీ చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, మొత్తం ఖజానాలోని 13,000 కోట్ల రూపాయలు తన అనునీయులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టి 3వ తేదీ వచ్చిన బ్యాంకర్లలో డబ్బులు లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. స్వయంగా ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఫోన్ చేసి అడగగా ఆయన చెప్పిన వివరాలు ఆలకించండి అని నెహ్రూ తన ఫోన్లోని ఆయన వాయిస్ తో కూడిన వివరాలు విలేకరులకు వివరించడం జరిగింది. ఈ రోజు వాలంటీర్లు వ్యవస్థ, ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమావళిలో భాగంగా వారి ఇంటికి వెళ్లి పెన్షన్ తీసుకునే వారిని ప్రలోభాలకు గురి చేస్తారని ఉద్దేశంతో వారిని విధుల నుంచి తప్పించి ప్రతి గ్రామంలోని ఉన్న సచివాలయ సిబ్బందికి పెన్షన్లు ఇచ్చే బాధ్యత ఇవ్వడం జరిగింది. కానీ వారి దగ్గర డబ్బులు లేక ఈ రోజుకి పెన్షన్ పంపిణీ చేయలేని స్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి వరకు ఒక గ్లోబల్ ప్రచారం నిర్వహిస్తూ ఇదంతా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చేస్తుందని, వారి వల్లే పెన్షన్లు పంపిణీ చేయడం లేదని, వారి సొంత మీడియా అయినటువంటి TV9, సాక్షి టీవీ వంటి ఛానల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, చంద్రబాబు ఎక్కడైనా తన వాయిస్ లో కానీ తన సంతకం పెట్టి ఇచ్చిన వినతి పత్రంలో కానీ పెన్షన్లు ఇవ్వవద్దని ఉందా అని వైసీపీ వారిని ప్రశ్నించడం జరిగింది. ఆ సెక్రటరీస్ తెల్లారకుండా అక్కడికి తెచ్చి పొద్దుటే పెన్షన్లు పంచిపెట్టేటటువంటి పరిస్థితి ఉండేది. నిజంగా వీళ్ళ శక్తుంటే, బ్యాంకుల్లో డబ్బులుంటే అదే పని చేతులు కదా. 30వ తారీఖున డ్రా చేతులు. ఇప్పుడున్న ఏదైతే ప్రచురమైన ఏర్పాట్లు చేశారో ఆ ఏర్పాట్ల ద్వారా ఇప్పటికప్పుడు పంపిణీ జరుగుతుంది. ఇవాళ ఇప్పుడు ఉదాహరణకు ఒక్కటే చెప్తాను. మరిపాక అనే గ్రామం ఉంది మన మండలంలో. 350 పెన్షన్లు ఉన్నాయి. ఆ 350 పెన్షన్లకి 7 సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎన్ని వస్తాయండి? 50 వస్తాయి ఒక్కొక్కరికి. నిజంగా వీళ్ళు డబ్బులు ఇచ్చేసి ఆ సెక్రటరీ ఆజమాయిషీలో 7 పంపిణీ చేస్తే ఇంటింటికి గంటలో పంచి వస్తారు. 50 కుటుంబాలకి కూడా, 50 మందికి కూడా. దీన్ని కేవలం రాజకీయ ప్రయోజనం కోసం, రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో రాజకీయ లబ్ధిని చేకూర్చుకోవడం కోసం ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలనే ఈ రకంగా గ్లోబల్ ప్రచారంతో చంద్రబాబు నాయుడిని న్యూనతపరచడానికి చేసేటటువంటి కార్యక్రమం ఇది. తెలుగుదేశం పార్టీ మీద బుర్రజల్లుతున్నటువంటి కార్యక్రమంగానే దీన్ని భావించాల్సి వస్తుంది. డబ్బులు లేవని ఏదైతే నేను చెప్పానో ఇది నా మాట కాదు. ఒక అధికారి నా ఫోన్లో మాట్లాడినటువంటి మాటను కూడా నేను ప్రత్యక్షంగా వినిపిస్తాను. మీరు కావాలనుకుంటే ఇప్పుడు కూడా జగ్గంపేట స్టేట్ బ్యాంక్కి వెళ్ళి మీరు అడిగితే విలేకరులుగా ఈ పెన్షనరీస్కి డబ్బులు రెడీగా వచ్చాయా, ఇప్పుడు వస్తాయి, నిన్నొచ్చాయా, మొన్నొచ్చాయా, అసలు ఉన్నాయా, ఇప్పటికి ఇచ్చారా అన్నదాన్ని మీరు అడగండి. చాలు, వాస్తవం ఏంటో అర్థమవుతుంది. ఇవాళ TV9 పెద్ద గ్లోబల్ ప్రచారం చేసేస్తుంది. అక్కడ రకరకాలు ఎవరెవరితో ఏదో తీసేసుకొని పంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంక సాక్షి అయితే అసలు అర్థం పద్ధం లేనటువంటి విధానంలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సమాజానికి కరెక్ట్ మెసేజ్ ఇవ్వగలిగేదే పత్రికా లోకం, మీడియా ప్రపంచం. ఎప్పుడైతే గ్లోబల్ ప్రచారానికి వాళ్ళు కూడా ఒడిగట్టారో నైతిక విలువలు ఎక్కడ ఉంటాయండి? వాళ్ళ మీద నమ్మకం ఎక్కడ వస్తుంది? వాస్తవం అంటే చెప్పమానండి. చంద్రబాబు నాయుడు గారు వాయిస్ గారు, చంద్రబాబు నాయుడు గారి సిగ్నేచర్ గారు ఎలక్షన్ కమిషన్కి పెట్టుంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాకా ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నాం.
ఏదైతే పెన్షన్ వ్యవహారం ఉందో ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పెన్షన్ పంపిణీ వ్యవహారంలో వాలంటీర్లని ఇన్వాల్వ్ కావద్దని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం అన్నది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈసీకి రిప్రజెంట్ చేయడం కానీ ఒక పిటిషన్ పెట్టడం కానీ అసలు తెలుగుదేశం అన్నదే ఇక్కడ ఎవరో కూడా ఈసీ వరకు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే ప్రలోభపరుస్తారని మాత్రం మనందరిలోనే కూడా ఆ అనుమానం ఉంది. అది వాస్తవం కూడా. అయితే ఇక్కడ కేవలం డబ్బులు లేక రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేనటువంటి సందర్భంలో దీన్ని ఈసీ ఇచ్చినటువంటి ఏ ఆదేశాలు అయితే ఉన్నాయో ఆ ఆదేశాలని ఇవాళ తప్పుదారి పట్టించి తెలుగుదేశం పార్టీ పెన్షన్లు ఆపించేసింది అని చెప్పి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీని మీద ఈసీ నిబంధనలకు కూడా వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే డబ్బులు లేవన్న దాన్ని ప్రత్యక్షంగా ఆధారాలతో సైతంగా ఈవేళ మీరు ఏ బ్యాంకుకి వెళ్ళినా విలేకరులుగా ఏ మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి బ్యాంక్కి వెళ్ళినా సరే అక్కడ నిల్ బ్యాలెన్స్ క్లియర్గా ఉందని చెప్తారు. డబ్బులు లేక సెక్రటరీలు అక్కడ పడిగాపులు కాసి కూర్చున్నారు బ్యాంకుల దగ్గర. ఇవాళకి కూడా స్టిల్ టుడే ఇవాళకి కూడా అసలు 30వ తారీఖు